చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు, వారి కింద ఉన్నటువంటి సిబ్బంది, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే ఈ సంవత్సరాల కాలంలో 1,61,000. మీకు ఇన్ని ఇస్తాను నేను, ఇది వినండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను. సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడ నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1,596 ఉంటే 23లో 1,294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది. దీనికి ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంలో విపరీతంగా జరిగాయి. సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే 2 వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ థెఫ్ట్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో. సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకురావడం వల్ల నియర్లీ 37% మనకు ఈ సింపుల్ థెఫ్ట్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం. సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక 13.4%, నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక 13%, 13.5% వరకు వాటిలో కూడా తగ్గాయి. అంటే 2021లో 797 కేసులు డే బ్రేక్స్ జరిగితే 2022లో మనకు 753 రిపోర్ట్ అయినాయి. అట్లే 2023లో అవి 653కే తగ్గాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన కృషి దీంట్లో జరుగుతుంది. అట్లే నైట్ బ్రేక్స్లో కూడా 2021లో 2,914 కేసులు, 2022లో 3,270 కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తగ్గించి 2,827 కేసులకు నమోదు జరిగింది. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ 13.5% నైట్ బ్రేక్స్ కూడా తగ్గడం జరిగింది. అట్లే రోడ్డు ప్రమాదాల పైన ఒక మంచి ఎక్సైజ్ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో చేయించాం. ఎక్కడ మనకు బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడ మనకు ఈ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి, నేషనల్ హైవే పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, స్టేట్ హైవేస్ పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, ఇవిగాక ఇతర రోడ్స్ కూడా ఉంటాయి. అంటే విలేజెస్కి పోయే రోడ్స్ ఉంటాయి, వాటిలో ఎక్కడ అవుతున్నాయి, అంటే ఎటువంటి కేటగిరీ ఆఫ్ అఫెన్సెస్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అనేది. తర్వాత టైమింగ్స్ కూడా తీసుకున్నాం. టైమింగ్ తీసుకుంటే ఎక్కువ శాతం వచ్చేసి మనకు 2 వీలర్ అఫెన్సెస్, 2 వీలర్ యొక్క దీనివల్ల ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతూ వచ్చింది. అట్లే దాని తర్వాత శాతం కొంత 4 వీలర్స్ వాటిపైన ఎక్కువ కనపడింది మనకు. అట్లే వీటిలో చూస్తే నేషనల్ హైవే పైన ఎక్కువ జరుగుతున్నాయని గమనించి వాటిని టైటన్ చేయడం వల్ల, ఎక్కువ మొబైల్ ఫోర్సెస్ చేయడం వల్ల నేషనల్ హైవే పైన ఈ సంవత్సరం గణనీయంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. ఇప్పుడు ఆ నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ పైన రోడ్ యాక్సిడెంట్ తగ్గించిన తర్వాత విలేజెస్ పోయే రోడ్స్ పైన కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళ కింద పడిపోవడం,
ఇట్లా అంతా కూడా అంటే ఫాస్ట్గా పోవడం, విలేజ్ రోడ్స్ మధ్య అట్లా కూడా కొంత యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. అయితే వీటి యొక్క శాతాన్ని ఇవన్నీ అనలైజ్ చేయడం వల్ల మనకు రోడ్ యాక్సిడెంట్ నియర్లీ 7.83% తగ్గాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 7.83% రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగాం. తర్వాత మహిళల పైన తీవ్ర నేరాలతో పాటు నార్మల్ నేరాలు కూడా ఈ సంవత్సర కాలంలో తగ్గిపోయాయి. తీవ్ర నేరాలు తగ్గడానికి పలు చర్యలు మనం తీసుకున్నాం. దిశ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ దిశ, స్పందన, ఎక్కువ కంప్లైంట్స్ రావటం, వాటిపైన సాల్వింగ్ని దృష్టి పెట్టడం. తర్వాత కన్విక్షన్ బేస్డ్ విధానంలో పలు మెంబర్స్ని అందరినీ కన్విక్ట్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే 168 కేసుల్లో మనం వీళ్ళందరినీ కూడా అంటే ఇంపార్టెంట్ అఫెన్సెస్ తీసుకొని మర్డర్స్, రేప్ అండ్ మర్డర్, డౌరీ డెత్స్ ఇటువంటివి తీసుకొని గత 1.5 yearలో జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ కన్విక్షన్స్ తీసుకురావడం జరిగింది. 168 కేసులు జిల్లాల ఎస్పీలకు ఇచ్చి వారే డైరెక్ట్గా వాటిని మానిటర్ చేస్తూ వీటన్నిటినీ వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క కేసును కన్విక్ట్ చేయగలిగారు. అదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నార్మల్ నేరాల్లో కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో వీటిని సాల్వ్ చేయడం వల్ల కొంత తగ్గుతూ వస్తున్నాయి. జనరల్ నేరాలు కూడా మహిళల పైన ఈ సంవత్సర కాలంలో ఈ వరకట్నాలకు సంబంధించిన కేసులు, పాక్సో కేసులు ఇవన్నీ కూడా నియర్లీ గత 2 సంవత్సరాలతో పోలిస్తే మనకు 17% తగ్గడం జరిగింది. ఓకే, దెన్ SC/ST కేసెస్ కూడా ఈ సంవత్సరంలో 15.2% వరకు తగ్గుదల మనకు కనిపించింది. అయితే కొంత నేరస్తులపైన కఠిన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా కేసు రిపోర్ట్ అయితేనే వారు దానిపైన దృష్టి పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం, అదేవిధంగా కొంత విలేజెస్లో అవేర్నెస్ కోసం అనేసి బాగా మన ఎస్పీలు బాగా గట్టి చర్యలు తీసుకున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ అవుతున్నాయి వాటిపైన కొంత అవేర్నెస్ తీసుకురావటం, అట్లే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం, చిన్న చిన్న డిస్ప్యూట్లు ఉంటే వాటిని సాల్వ్ చేయడం ద్వారా అవన్నీ ఇమ్మీడియట్గా ఎక్కువ శాతం కొంత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనో లేదంటే సివిల్ డిస్ప్యూట్సో రికార్డ్ అవుతూ వచ్చాయి. అయితే మనం కొంత అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా ముందుగానే ఇనిషియేటివ్ తీసుకొని వీటిని నేరాలపైన కొంత నియంత్రణ తీసుకురావడం ద్వారా మనకు ఒక 15% SC/ST కేసుల్లో కూడా ఈ సంవత్సర కాలం గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గాయి. అయితే సైబర్ నేరాలు 22, 21లో కొంత ఎక్కువగా కనిపించాయి. దానికి కారణం ఏంటంటే సరైన మానిటరింగ్ వాజ్ ల్యాకింగ్ ఇన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ప్రారంభంలోనే సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ని పెట్టాం. ప్రతి జిల్లాలోనూ ఒక 6 మంది ట్రైన్డ్ ఇంజనీర్స్ని తీసుకొని మన ఫోర్స్లోనే వాళ్ళనే ట్రైన్ చేశాం. ఫోర్స్లో ఉన్న పీసీలు, ఎస్ఐలు వాళ్ళందరినీ కూడా బాగా తరో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జిల్లాలో పెట్టడమే కాకుండా ఇక్కడ కూడా మనకు స్టేట్ మానిటరింగ్ సెల్ ఒక 30 మందితో ఇంజనీర్స్తో పెట్టడం జరిగింది. సో వీళ్ళంతా కూడా దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఈరోజు ఎవరైనా కూడా అబ్యూజివ్ కంటెంట్ పెట్టినా, లేదంటే నా ఇష్టం వచ్చినట్టు తిట్టినా, ఇంకేదైనా కూడా అఫెన్సెస్కు పాల్పడినా వాళ్ళ యొక్క డేటా ఇమ్మీడియట్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళపైన 60 కేసులు కడితే ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్, 60 మందిలో 55 మంది వాళ్ళు దాన్ని క్లోజ్ చేసుకొని దే సెడ్ సారీ, సో విల్ నాట్ డూ దిస్ అగైన్ అంటూ దే క్లోజ్ డౌన్ దేర్ అకౌంట్స్, క్లోజ్ చేసుకొని వాటిని పర్సనల్ అకౌంట్స్గా పెట్టేసుకున్నారు. అంటే మెయిన్ డొమైన్ నుంచి తీసేశారు. సో దాని ద్వారా కొంత మనకు దాని మీద కంట్రోల్ వస్తూ ఉంది. అదే కాకుండా 1930లో మనకు యాప్ ఉంది. యాప్లో కూడా ఇప్పుడు ఏదైనా కూడా అకౌంట్స్ డీఫ్రాడ్ అయినాయంటే కన్సర్న్ బ్యాంక్స్ ద్వారా ఇమీడియట్గా మనం 1930లో కంప్లైంట్ వచ్చిందని అంటే వీ కెన్ రీచ్ అవుట్ టు ద కంప్లైంట్. వాళ్ళ యొక్క అకౌంట్స్ బ్లాక్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇంకా కూడా కొంత వీటిని టెక్నాలజికల్ పరంగా ముందుకు తీసుకోవాల్సి వస్తుంది. ఇది సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళ ద్వారా పెట్టి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎస్ఐలు, సంబంధిత పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐలకు కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళకు అవేర్నెస్ పెరిగి ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే, సైబర్ నేరాలపైన అయినా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా అవి రిజిస్టర్ అయ్యేట్టుగా వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంటే త్వరగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ టైం మనకు వైజాగ్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. సదర్న్ జోనల్, మన ఈస్టర్న్ జోనల్ డీజీపీల యొక్క కాన్ఫరెన్స్, ఆ తర్వాత
మొత్తం యంగ్ ఆఫీసర్స్ అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ దీంట్లో కాన్ఫరెన్స్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ద్వారా కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా టోటల్గా అందరూ ఆఫీసర్లకు కూడా ఒక ట్రైనింగ్ సెషన్ 4 రోజులు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి. సో దీని ద్వారా కొంత కంట్రోల్ అనేది రావడం అనేది సహజం. అట్లే లోక్ అదాలత్లో కూడా ఈ సంవత్సర కాలంలో 4,92,000 కేసులు పరిష్కారం జరిగితే దీంట్లో 77,693 కేసులు యూఐపీటీ కేసులు ఉన్నాయి. అంటే సింపుల్ ఎస్ఎల్ఎల్ కేసెస్ ఇట్లాంటివి ఒక 3 lakhs వరకు 12,000 అవి కూడా ఉన్నాయి. మరి పెట్టి కేసులు కూడా దరిదాపు కలిపితే ఒక 4 లక్షలు తీసుకుంటే మొత్తం 4,92,000 కేసుల్లో లోక్ అదాలత్లో పరిష్కారం జరిగింది. ఎక్కువ శాతం పెట్టి కేసెస్లో జరిగింది. బట్ యూఐ అండ్ పీసీ కేసులు కూడా దాన్ని గణనీయంగా తగ్గించడానికి ఆఫీసర్స్ బాగా కృషి చేశారు. అంటే కొంత అయిండొచ్చు పొలిటికల్గా డిస్కార్డ్ ఉండి కొన్ని గ్రూప్స్గా గొడవలు పడిన చోట కేసులు కట్టాల్సి వస్తుంది కదా. అవి కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,71,000 కేసెస్, 1,61 కేసెస్ దాంట్లో అవి కూడా ఉన్నాయి. సింపుల్ హర్ట్స్ గాను అట్లాగా రిజిస్టర్ అవుతాయి అవన్నీ. సో ఎవరీ సింగిల్ కేస్ ఇస్ రిజిస్టర్డ్. ఓకే, ఇంకా కూడా కొంచెం ఈ ఎన్విరాన్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఎలక్షన్స్ కాబట్టి ఇంకా కూడా అక్కడక్కడ కొంత జరగచ్చు. విల్ హ్యాండిల్ దెమ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, అంటే మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ అబ్యూజివ్గా లేకుండా పొలిటికల్ ప్రోగ్రామ్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా వరకు వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా అవుతాయనే కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరించారనేది ఒక అలిగేషన్. ఓకే, సో బట్ దెన్ యూ హ్యావ్ ఏ ఫోరం టు రెడ్రెస్ ఇట్. మీకు ఫోరమ్స్ ఉన్నాయి కదా రెడ్రెస్ చేయడానికి. తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఏదో పలానా కేసులో పలానా ఊర్లో ఈ విధంగా జరిగింది అని అంటే వీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఎవరిని అరెస్ట్ చేసాము, ఎందుకు చేసామని మేము చెప్తాం. ఒకవేళ అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోతే కోర్ట్స్లో యూ కెన్ ఆల్వేస్ కంటెండ్ అగేన్స్ట్ అస్. కోర్టు వాటిపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. ఇప్పుడు అంతో ఇంతో డిస్కార్డ్ ఉండడం అనేది సహజం. బట్ వాస్తవంగా ఏమైంది అనేది విల్ ప్రోబ్, విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అది కాదు అని అంటే దే కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్, విల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్. ఎందుకంటే అక్కడ వీ కాంట్ సే ఎనీథింగ్ దట్ హెస్ నాట్ హ్యాపెండ్ కదా. కోర్టుకి ఇచ్చినప్పుడు రికార్డ్ విల్ బీ స్ట్రైట్, విల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్. సో కొంచెం గాంజా పైన దానిపైన ఎందుకంటే పూర్తిగా కంట్రోల్కి రాలేదు కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ యాక్టివిటీ. అండ్ దెన్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అఫైర్ బికాస్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ టు కంటిన్యూ లైక్ దిస్. ఇప్పుడు నువ్వు 2021లో 2,71 కేసెస్ నుంచి 1,71 నుంచి 1,61 వస్తే అది నిలపాలంటే ఇట్స్ ఏ బిగ్ హెర్క్యులెన్ టాస్క్ ఫర్ దెమ్. ఈరోజు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కేసెస్ లెటర్స్తే 7.8% తగ్గించాలి అని అంటే ఓకే, మనకి టార్గెట్స్ ఇచ్చారు నేషనల్ దీంట్లో. ఓకే, ఆ టార్గెట్స్ ఆల్రెడీ ఎస్జిడిసి టార్గెట్స్ ఉన్నాయి. దాంట్లో 2.5 ఇస్తే మన వాళ్ళు -7.8కు తీసుకొని వచ్చారు ఆల్రెడీ. ఒక ఐ థింక్ 1.5 year కాలంలోనే మనకు ఎస్జిడిసి టార్గెట్ హెస్ ఫాలన్ టు -7. ఈ నుంచి మళ్ళీ ఫర్దర్ తీయాలనంటే ఇట్స్ ఎ హెర్క్యులెన్ టాస్క్ ఫర్ దెమ్. దీన్ని మెయింటైన్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ ఇష్యూ. ఇప్పుడు ఇంతగా ఇన్ని చర్యలు తీసుకుంటే దట్ ఈస్ ఫాలన్ టు 7.83 రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కలిపితే మనకు 7.83 వచ్చింది అని అంటే ఇట్స్ ఎ జైజాంటిక్ టాస్క్ టు మెయింటైన్ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. దే హ్యావ్ టు పుట్ ఇన్ డబుల్ వర్క్ నౌ టు రెడ్యూస్ అగైన్స్ ద సేమ్. ఏమండి అందరూ చేయాలి కదా. ఇప్పుడు ఇట్స్ ఓకే, మంచిదే కదా, వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫలానా ఏరియాలో ఎక్కడ వస్తుంది ఆర్ఎండి యాజ్ ఏ రోల్ ఎక్కడైనా కూడా మేము పాయింట్అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ రోడ్ యొక్క కర్వ్ కానీ ఇది కానీ సరిగ్గా లేదంటే దే విల్ గో అండ్ దెన్ రెక్టిఫై. అదర్వైజ్ మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ స్పాట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ఆర్ఎండ్బి పాయింట్ ఆఫ్ వ్యూ. దే విల్ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దే హ్యావ్ టు సెట్ రైట్ ద ఏరియా. అక్కడ బ్యారికేడ్స్ స్లో డౌన్ చేయడానికి బ్యారికేడ్స్ పెట్టి మొబైల్గా అక్కడ మ్యాన్ పవర్ను డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ తీసుకొని నువ్వు ఇవన్నీ చేస్తుంటే ఇంకొక చోట పెరుగుతాయి, ఇంకొక చోట ఎక్కడన్నా జరిగిపోతుంది యాక్సిడెంట్. సో అక్కడికి కూడా మళ్ళీ పోయి ఆడ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ అ బిగ్ టాస్క్ ఇట్ ఈస్. అట్లా ఐరాడ్ ఏమండి, అచ్చా ఐ విల్ గివ్ యూ ద డేటా ఇస్తాను. వీ హ్యావ్ డేటా కూడా ఉంది, విల్ గివ్ యూ.
ఏ సమస్య పైన ఎక్కడ ఏం బాగోట్లేదు. అన్నీ ఇచ్చాం కదా. ఇప్పుడు మొన్ననే మార్చి టిల్ మార్చి వరకు అంతా మొత్తం ఒక 8 months 9 months గవర్నమెంట్ శాంక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఉంది, దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ అయిపోతాయి. టీఏ అన్నీ కూడా ఇచ్చాం కదా. వీక్లీ ఆఫ్ పైన కూడా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఎందుకంటే మేము 6,500 మందిని ఇండక్ట్ చేయడానికి లాస్ట్ 1 year నుంచి శతవిధాలా ట్రై చేశాం. అయితే వీళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు పోయేసి హోమ్ గార్డ్స్ వాళ్ళు పోయి దాన్ని ఇన్స్టాల్ చేశారు. లేదనంటే ఇవన్నీ కూడా వీళ్ళు జాయిన్ అయినట్టుగా వీ వుడ్ హావ్ బీన్ వెరీ కంఫర్టబుల్. వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇట్ ఈస్. అది కోర్టులో ఆగిపోయి ఉంది. కోర్టులో మనం కూడా ట్రై చేస్తున్నారు మన వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయి అది క్లియర్ అయితే ఇప్పుడు లైక్ ఎస్ఐస్ది కూడా పడి ఉన్నది కోర్టులో. దాన్ని క్లియర్ చేసి మొత్తం అంతా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అయింది. వాళ్ళు వీఆర్ సెండింగ్ ఇన్ దెమ్ టు 415 మందిని దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ నౌ. అట్లే వీళ్ళు కూడా జాయిన్ అయినారంటే ఇంకా కొంచెం ఇప్పుడు విత్ ఆల్ దాట్ ఐ టెల్ యూ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్లో 2 to 3 weeks in a month they are doing it. 2 to 3 weeks in a month we are able to do it. We want to increase it to 4 weeks. But then కొంత కన్స్ట్రెయింట్ ఉంటుంది. బందోబస్తులు జరుగుతాయి, మేజర్ బందోబస్తు అవుతుంది. లైక్ మనకు అక్కడ ఇప్పుడు దసరా బందోబస్తు అవుతుంది. సో మెనీ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ వర్క్ హియర్. అండ్ దెన్ తిరుపతిలో బందోబస్తు అవుతుంది. సో మెనీ పీపుల్ ఫర్ డిఫరెంట్ క్వార్టర్స్ దే విల్ గో ఫర్ బందోబస్తు. థౌజండ్స్లో వెళ్తారు. అసెంబ్లీ అవుతుంది, అసెంబ్లీ అయితే థౌజండ్స్లో దే విల్ కమ్ ఫర్ బందోబస్తు. ఆ టైంలో కొంత డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ బ్యాక్ పోతానే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఐ మీన్ అనేక బందోబస్తులు అవుతుంటాయి జిల్లాల్లో. ఆ వీక్లో కొంత ఇబ్బంది రావచ్చు. బట్ దెన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. వీఆర్ చెక్డ్ అప్ విత్ ద ఎస్పీస్ సో అండ్ ఎస్ఐస్ అండ్ సిఎస్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. కొంత ఆఫీసర్ లెవెల్లో అంత ఇది లేదు. ఆఫీసర్స్ లైక్ సిఐస్ అండ్ అబౌవ్ దే మే నాట్ గెట్ ఇట్ ఫర్ 4 weeks. బట్ సిబ్బందికి ఏఎస్ఐ వరకు బాగానే నడుస్తుంది. ఎస్ఐ ఆల్సో ఈజ్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. మావోయిస్ట్ యాక్టివిటీ ఇప్పుడు మనకు కొంత ఒరిస్సాలో కాన్సన్ట్రేట్ అయి ఉంది కంప్లీట్గా. ఓకే, సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఒక్క నిమిషం. సో సౌత్ సుకుమా సంక్రాంతికి పెట్టుకుందాం లేవా, ఈరోజు ఆడేస్తే అట్లా కోడి పందాలు కూడా బలవాడి. సో ఇప్పుడు సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్లో కొంత కాన్సన్ట్రేషన్ ఉంది. దే ఆర్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్. సో ప్రతిసారి వీఆర్ ఆల్సో అలర్ట్ బట్ దే ఆర్ మేకింగ్ హెక్టిక్ ఎఫర్ట్స్ టు రిటర్న్ బ్యాక్ టు ద ఏరియా. కొంత కాన్సన్ట్రేషన్ సౌత్ సుకుమాలో ఉంది. పలుసార్లు మనము వీఆర్ అలర్ట్, పలుసార్లు వాళ్ళు ట్రై చేస్తున్నారు. మళ్ళీ హోల్డ్ కోసం వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా ట్రయల్ జరుగుతూనే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.